బండ్లు నడిపే అన్నలు పెట్రోల్ ధరలు తగ్గినాయిలా. ఓ ఆశపడకుండ్రి, చెప్పేదాకినుండ్రి. పెట్రోల్ మీద 38 పైసలు తగ్గిస్తే డీజిల్ మీద 28 పైసలు పెంచిండ్రు. అంటే ఏమైంది? ఆడికాడు కొడిచిపోయింది. సరే కానీ మనం ఎట్లని చూద్దాం. కొత్తిండ్ల మీద కొండంత ఆశ, వచ్చినోళ్ళు తినొచ్చు దోశ. పనిమంతుడు పద్మారావు సారు తెలిస్తే సప్పట్లు కొడతారు మీరు. సైకిల్ కి సూటి పెట్టిన జగనాలు, పంకలు పైలమన్న చంద్రాలు. అగ్వకే స్మార్ట్ ఫోను, నింపుకొచ్చుకోండి వ్యాను. తీన్మార్లకొచ్చిన కోయదొర, కుర్రో కుర్రు మా తల్లి సమ్మక్క సారలక్క నిమ్మలమ్మ నీడలమ్మ డోలు ముత్తి పడిగిద్దరాజు గోవిందరాజు జనాలందరినీ సల్లంగా చూడాలి కుర్రో కుర్రు. అమ్మయ్యా, ఇక రోజు ఆకిలు ఊడిచి అలుకు జల్లే తిప్పలు తప్పింది. ఆడ చెల్లు తోడింది కాబట్టి నింటినాక పంటలు మంచిగా పండుతాయి. అమ్మో, మంచిగా రేట్ వచ్చేదాకా ఆట్ల సంచులను జమ చేసి ఆర్రలో పెట్టేస్తా, అయిపోతుంది ఇక. నల్ల నీళ్ళు ఒంటింట్లకే వస్తాయి మంచిగా. ఊకే బిందెలతో మోసే అవసరం తప్పిందిరా బాబు. ముంగటాల కలర్ టీ పెట్టుకొని మంచిగా మిరపకాయ బజ్జీలు తినుకుంటా సీరియల్ చూసి ఆడవచ్చు. మరి పండక్కి అక్క బావలు వస్తే ఇంకో కుడి బాజు కర్ర ఉన్నది కదా, అందులోండి మనచ్చు. డాబా మీద చింటుగాడు బంటిగాడు పతంగులు మంచిగా ఎగిరేయచ్చు. మళ్ళీ ఏదైనా దావత్ ఉంటే ముంగడ జాగంతా సరిపోతుంది. అమ్మయ్యా, నాన్న బండేడ పెట్టుకోవాలి మరి. పాటాకున్నది కదా, ఆడ పెట్టుకోవచ్చు, దొంగలకు గనబడది. అమ్మ, అన్ని సౌలతులు ఉన్నాయి. ఏంది సావిత్రి బాగానే ఎన్కేసినట్టుంది, మంచి ఇల్లు కట్టుకుంటున్నట్టున్నది అని అనుకుంటున్నారా? గంత మంచి ఇల్లు కొంటందుకు నాతానేమున్నాయే, అంతా సర్కార్ దయ. మేడారం జాతర లెక్కనే జరుగుతున్నది పట్నంలా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాతర కూడా. ఈడనేమో బెల్లం ముక్కలు, ఆడ కాగితాలు సమర్పించుడు, గంతే తేడా. ఎగిలివారంగానే ముఖం మీద ఇన్ని నీళ్లు చల్లుకొనొచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బంగ్లాల ముంగట లైన్లు కడుతున్నారు. ఆగో చూడుండ్రి ఎంత పెద్ద లైన్ ఉందో. గీ అక్కలైతే సంటి పిల్లగాళ్ళను సంకలేసుకొని వచ్చిండ్రు. కాగితాలు తీసుకొని దబ్బ దబ్బ ముద్రలు గుద్ది పంపిస్తున్నారు. మొన్న 6,000 మంది, నిన్న 10,000 మంది, ఇవాళ 8,000 మంది దరఖాస్తులు పెట్టుకున్నారట. రేపు ఎల్లుండి అవతలెల్లుండి కూడా ఈ ఇండ్ల జాతర దిగ్విజయంగా జరుగుతూనే ఉంటదట. మొత్తం దరఖాస్తులతోని ఓ డబుల్ బెడ్రూమ్ ఇండ్లే నిండేటట్టున్నదట. నమ్మికతోని సీఎం సార్కి ఓట్లేసి గెలిపించినాం, ఇక మాకు ఇండ్లు వచ్చినట్టే అని అనుకుంటున్నట జనం. నమ్మకంతో మాకు అవును లేరు, మాకెవ్వరు లేరు, మాకేసన్నే ఆయన కాలు మొక్కుతాం, మాకు ఇప్పుడు గూడెవ్వాలని. మీ కష్టాలు మీ బాధలు కేసీఆర్ సార్కి తెలుసు, తప్పకుండా అందరికి ఇస్తాడు తీండ్రి. పట్నం పబ్లిక్కే కాదుల్లా, తెలంగాణలో ఇండ్లు లేని వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే కలవరిస్తుండ్రు. ఆశ ధ్యాస అంతా సర్కారిచ్చి ఇండ్ల మీదనే ఉన్నది. అంతెందుకు, లీడర్లు కూడా డబుల్ బెడ్రూమ్ కేకులే తయారు చేపిస్తున్నారంటే ఏ తీర్ల జనం ఆశలు పెట్టుకున్నారో చూడుండ్రి. హైదరాబాద్లో కట్టించిన బంగ్లాలను చూసిండ్రు కానీ మరి ఊర్ల పొంట ఎట్లుంటాయో తెలిసినా? సీఎం సార్ సాదుకుంటున్న ఎర్రవెల్లిలా కట్టిన 1 నంబర్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లును ఓ పారి చూడుండ్రి ఎంత ముద్దుగున్నదో. ముంగట వరండా, పక్క పొంటి మెట్లు, సోకుల పెంకలు, ఇక లోపట్టుకోతే పెద్ద హాలు బెడ్రూమ్లు. ఇదేమో దేవునర్రా, ఇది వంటిల్లు, గిడనేమో బండ్లు పెట్టుకునేందుకు జాగా, ముంగట పాటాకు. అబ్బా అనిపిస్తున్నదిలే. 6 నెలల లోపట్లనే కట్టమని సారా ఆర్డర్ వేస్తే ఇండ్ల డిజైన్ నచ్చి మేస్త్రీలు 4 నెలలకే అసరకారు దాకా తీసుకొచ్చిండ్రు. ఇసొంటి ఎర్రవేలి కాడ 285 కట్టిస్తుండు. ఉగాదికి కొత్తింట్ల పాలు వంగిస్తారట. ఫస్ట్ తాపకు నియోజకవర్గానికి 400 ఇస్తుండ్రు. కానీ గింత చక్కటి ఇండ్లను చూసినాక నియోజకవర్గానికి ఓ 4,000 కట్టించినా తక్కువనే అంటుర్రు పబ్లిక్. ఫస్ట్ లిస్ట్లో పేరు లేనోళ్ళు సెకండ్ లిస్ట్లోనన్నా పేరు రాపించుకోర్రి. మంత్రులు ఎంతసేపు ఆఫీసులోనే కూర్చుంటే కింద ఆఫీసర్లు ఏం చేస్తుండ్రో ఎట్లా చేస్తుండ్రో తెలుస్తుందా? తెలియదనే కదా అప్పుడప్పుడు చెప్పకుండా పోయి చెకింగులు చేస్తారు. కోపన్ బియ్యం మంచిగా ఇస్తున్నారా, రాళ్ళు బోలు కలుపుతున్నారా చూపిండ్రి, తక్కడ బాట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అని పైసల మంత్రి ఈటల సారు చూసొస్తాడు. సూదిబుట్లు ఉన్నాయా లేవా, డాక్టర్లు టైంకే వస్తున్నారా లేరా అని దౌకాన్ల మంత్రి లక్ష్మారెడ్డి సారు పోయి అరసుకొస్తాడు. ఇక పోలీస్ స్టేషన్లకు పోయి తుపాకులు ఎన్ని ఉన్నాయి,
ఇంకేమన్నా కావాలా అని 9 నర్స్ అని అడగస్తుంటాడు. సినిమాల మంత్రి సీనన్న పాటల ఫంక్షన్లో కోయేస్తుంటాడు. ఆగో గట్లనే గీసారు కూడా ఆయన శాఖ పని మీద ఒక ఆడు కొయ్యిండు. మరి ఆడు ఏం చేసిండో మీరే చూడండి. పని మంత్రుడంటే మన మందు సీసాల మంత్రి పద్మారావు సారే. రాత్రి నల్గొండ కోతే ఫలానా గల్లీలా గుడుంబ అమ్ముతున్నారని ఎవరో చెప్పిండ్రట. కార్లో పోతే సప్పుడికి మాల్ మాయం చేస్తారని జరంత దూరం బండి మీద పోయి ఆడికెళ్ళి నడుచుకుంటూ పోయిండు. గుడుంబ అమ్ముతున్నారని అనుమానం ఉన్నోళ్ళ ఇల్లు మొత్తం చెకింగ్ చేసిండు. గా సజ్జ మీద క్యానట తీసి చూపిండ్రి. బొంతల సాటుకు దాసిండ్రేమో నని చూస్తున్నాడు. ఆగో బాబోళ్ళు కూడా మురక చూస్తుండ్రు. మొత్తానికైతే ఏం దొరకలే. ఇంట్లో పెద్దోళ్ళు ఎవ్వరు లేనట్టున్నారు. పెద్ద బుజ్జిని అడిగిండు, అరే బుజ్జి మీరు గుడుంబ అమ్ముతున్నారా అని. చూసిండ్రా ఆయన మీదనే ఒట్టు పెట్టించుకుండు. చిన్న బుజ్జికి సుస్తైందట. మంచిగా దవాఖానలో చూపించుకోమని 1000 రూపాయలు ఇచ్చిండు. ఇంతల్లే ఇంటామచ్చింది. సారు మేము మునుపు సారా అమ్మేటోళ్ళం కానీ మీరు బంద్ పెట్టమన్నారని చెప్పినప్పటి సంది అమ్ముతలేం సారు. అప్పటి సంది మా ఇంట్లో వెళ్తలేదు. 3 ఆడవిల్లలు ఉన్నారయ్యా. పెద్ద బిడ్డే పెళ్లికి ఎదిగింది. నా పెన్మిటి పానమేమో మంచిగా లేదు. ఏం చేయాలా సారు అని ఏడ్చుకుంటా చెప్పింది. ముందే పద్మారావు సార్ది జాలి గుండెనాయే. కిరాణా దుకాణం పెట్టుకోమని 50,000 రూపాయలు చేతులు పెట్టి ఊకుంచిండు. మళ్ళీ 4 రోజుల పోయేటప్పుడు నీ రేపు రాగానే నీ దుకాణం పద్మారావు సారు మీది చాలా పెద్ద గుండె సారు. కానీ గుడుంబ అమ్ముడు బంద్ చేసిన వాళ్ళందరి పరిస్థితి గిట్లనే ఉన్నది సారు. ఎంతమందికని సొంత పైసలు వంచుకుంటూ పోతావు. ఏదన్నా కొత్త పాలసీ తీసుకురండి సారు గిసుంటోళ్ళ కోసం. గప్పుడు అందరూ మీ పేరు చెప్పుకొనే బతుకుతారు. ఒక నదిలా పడవ మీద కొంతమంది పోతుండ్రు. నడిమిట్లో పోయినాక తూటు పడేటట్టుంది అని డౌట్ వచ్చింది. ఇక మరి ఈత వచ్చిన వాళ్ళు ఇగరం ఉన్నోళ్ళు దుంకి ఒడ్డుకోయేందుకు తయారుగా ఉన్నారు. పడవ నడిపేటాయననేమో ఏం కదా నేను ఉన్నా కదా, నేను తూటుకు చేతి అడ్డం పెట్టి ఆపుతా, ఎందుకు మీరు లొల్లెందుకు పెడుతుండ్రు అని దుంకేటోళ్ళను తాళ్ళతోని కట్టేసిండట. ఇక ఇప్పుడు మరి ఆ పడవ ఉంటుందో మునుగుతుందో కూడా తెలియకుంటుంది. ఎటూగాక మునిగిపోయేటట్టుంది అని భయపడతాయి కదా. బతుకుతామని ఆశ ఉండాలి. వెనకసిరి ఏమన్నా కానీ అగో సేమ్ టు సేమ్ గిట్లనే కొండంత ఆశతోని మునుగుతున్న పడవను ముంగటికి గుంజుకుపోయే పనిలో పడ్డాడు పాపం ఒకసారు. ఇదే ముచ్చట మీద మాట్లాడుతందుకు రాజన్న కొడుకు జగనన్న మైకుల ముంగట తయారుగున్నాడు. మీ వాళ్ళు ప్యాన్ నెంబర్ తక్కువ చేద్దాం అనుకుంటుండ్రట. నిజమేనా సారు? ఎవరైనా బుద్ధున్నోడు ఎవడు చంద్రబాబు నాయుడు గారి పార్టీలోకి ఎవడు పోడు అంటే పచ్చ పాటోళ్ళు చెప్తుంది అంతా ఉత్తదే అంటావు. మరి నీకు తెలిసిన నిజమేందో చెప్పు. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగండి అమ్మా. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది వైసీపీలోకి రాబోతున్నారో ఒకసారి అడగండి ఒకసారి. అవునా? చంద్రాల్ సార్ తమ్ముళ్ళే మీ పార్టీలోకి వస్తుండ్రులే. అధికారం మాకొద్దని ప్రతిపక్షంలోకి వస్తున్న లీడర్లు ఎవ్వలో గాని తారీఫ్ చేయాల్సిందే. ఇంతకు ఎంతమంది వస్తుండ్రు సారు? టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్న 21 మంది గవర్నమెంట్ టాపులు చేసే నెంబర్ ఉన్నారని నేను చెప్పాల. ఆ నెంబర్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు చెప్తా, పిలిచి చెప్తా. చెప్పిన ఒక గంటకి ప్రభుత్వం తెలియజేస్తా. ఎంతమందో చెప్పాడట గాని 21 మంది ఎమ్మెల్యేలు వస్తే చాలట. గంట సేపట్ల చంద్రాల్ సార్ కూసున్న కుర్చీ గుంజుకొని రాజన్న రాజ్యానికి ముగ్గు పోస్తాడట. ఎలక్షన్ల ముంగట పార్టీలల్లా లొల్లులు ఎట్లుంటాయుల్లా? చిన్నగా కథలుంటాయా? సారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకో టికెట్ నా భార్యకో టికెట్ ఇప్పియాలి. పోనీ నా బామ్మర్ది కన్నా ఇప్పియాలి. నేను ముందే చెప్తున్నా చూడు. లేకుంటే ఏం చేస్తావు తెలుసు కదా, దుంకేస్తా అని గోడెక్తారు. ఇంకో లీడర్ ఏమో మా నియోజకవర్గంలో మా కులపోళ్ళ ఓట్లన్నీ నాకే పడతాయి. అదే నువ్వు నాకు టికెట్ ఇవ్వలేదనుకో గిట్లా చిటికేస్తేనంటే చాలు నీ పార్టీ జెండాలన్నీ చినిగిపోతాయి అని బెదిరిస్తారు. పోనీ అడిగిన వాళ్ళందరికి ఇప్పిద్దామంటేనేమో అసెంబ్లీలో కుర్చీలు తక్కువ ఉండే. కానీ మళ్ళా తాపకు గిసొంటి తక్లీఫ్లే లేకుండా కాబోతున్నాయి. లీడర్లకు ఉపాధి పథకం తయారు కాబోతుంది. ఇంకిన్ని అసెంబ్లీ సీట్లు పెరుగుతాయట. ఇప్పుడు 119 సీట్లుంటే వాటిని 153 చేద్దామనుకుంటున్నారట. అంటే కొత్తగా 34 మంది ఎమ్మెల్యేలు అవుతారన్నట్టు. సెంటర్ మినిస్టర్ వెంకయ్య సారే చెప్పిండు కుద్దు.
మన సర్కారు కాయిదాన్ రాసి పంపితే పార్లమెంట్లా పచ్చ ముద్రేసి 2019 ఎలక్షన్లల్లా ఎక్కువ మంది ఎమ్మెల్యేలను ఎన్నుకోవచ్చు. ఈగప్పుడు టికెట్లు రాలేదని అలగబోవుడు, వచ్చినోళ్ళని పోయి ఊకుంచుడు, రాత్రికి రాత్రి కండువాలు మార్చుడు జరంత తప్పొచ్చు. ఇప్పుడున్న నియోజకవర్గాలు చిన్నగై ఎమ్మెల్యేలు ఎక్కువైతే పబ్లిక్కి కూడా మంచిదే. ఎందుకంటే జిల్లాలు కూడా పెరిగే కోపున్నది కాబట్టి ఎక్కువ మంది కలెక్టర్లు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే జనం సమస్యలు జల్దిన తీర్చే ఛాన్స్ ఉంటది. అట్లనే ఆంధ్రాలో కూడా అసెంబ్లీలా కుర్చీలు పెంచుతారట. ఈడిపోయినాక ఇగో గీ తీర్లా 2 తెలుగు రాష్ట్రాల లీడర్లకు న్యాయం జరగబోతుందన్నట్టు. మా సత్తిగాన్ని నేను ఏటూరు నాగారం దోల్నా మేడారం జాతర ముచ్చట్లు అరస్కరమ్మని. మరి మా పట్టేలు ఏడున్నాడో ఏం చేస్తున్నాడో. కుర్రో కుర్రు మా తల్లి సమ్మక్క సారలక్క నిమ్మలమ్మ నీడలమ్మ డోలు ముత్తి పడిగిద్దరాజు గోవిందరాజు జనాలందరినీ సల్లంగా చూడాలి. కుర్రో కుర్రు దండాలు కోయిదరా, దండాలు దండాలు. అమ్మో మా సత్తిగడు మంది లాగవేండా ఏంది? పేరు సావిత్రి, తెలంగాణ యాసల భాషల మందిని మరిపించి ముద్దుగా వార్తలు చెప్తుంది. కుర్రో కుర్రు కోయదరా, మీకు నా పేరు ఎట్లా ఎరికైంది? కుర్రో కుర్రు కొండ దేవర పలుకు కోయ దేవర పలుకు. సరే సరే కోయదరా, నువ్వు ఎన్ని చెప్పినా నేను తర్వాత తింటా కానీ నేను మా సత్తితోనే మాట్లాడాలి. సత్తి ఎట్లుంటాడే తల్లి, లగ్గమైందా కాలేదా, లారీకొచ్చిండా బస్సుకొచ్చిండా, నిన్నొచ్చిండా మొన్నొచ్చిండా. పెద్ద పిట్ట కండ్లు, లోడాసు షెడ్డి, బోడగుండు నెత్తుంటది. ఏడన్నా ఎదురైందా మీకు? కుర్రో కుర్రు మీ సత్తిగాడే దోలింటి పిల్ల, నీకు జాతకం చెప్పమని. అవునా? సరే గాని సామి, ఆనలు ఈ తాపకు బాగా పడతాయా? రైతులేమన్నా బాగా పడతారా? చూడబోతే ఎండలు బగ్గనే కొట్టేటట్టున్నాయి. పాపాలు పుట్టలు లెక్క పెరిగిపోతున్నాయి బిడ్డ, పాపాలు తగ్గించుకోండ్రి. అన్నం పెట్టే రైతు నోటి నిండా సున్నమే ఉంటున్నది. కోయిదరా, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందరికి వస్తాయా? ఆశ పెద్దగానే ఉన్నది బిడ్డ, ప్రజలందరికీ రేకర్లందరికీ ఇండ్లు వస్తాయి, బుగులు వద్దు బిడ్డ. సరే కోయిదరా, గిజ్ చెప్పవా మా తీన్మారాల బతుకులు ఎట్లుంటాయి కొండదేవరా? నువ్వు తీరుమారులో ఉన్నంత కాలం నీకేం కాదు బిడ్డ, పోయినావంటే మాసిపోతావు. ఆ కురిసిని గట్టిగా పట్టుకొని కూసో. మరి మా సత్తిగాని బతికి ఎట్లుంటది కోయిదరా? రోజు మంచిగా తిండి పెట్టు బిడ్డ, తలకాయ కూర భోజి కూర అన్ని వండి పెట్టు, తిప్పగా తింటాడు, తిడతానే ఉంటాడు, లోడాసలు ఆగిలు వేసుకుంటేనే ఖుషీగా ఉంటాడు. ఆహా, ఇంకా 4-5 షెడ్యూల్ కుట్టియల్లా? పట్నంలో పారం కూలే దొరుకుతున్నాయి. ఊరు నుంచి నాటుకోడి తెచ్చండి పెట్టాలా? రోజుకి 2 పూటలు పెట్టాలా, 4-5 పూటలు పెట్టాలా? నీ దమాకులం వస్తూ తెలివి ఉన్నది బిడ్డ, దినాము నీ సుకూర పెడితే నీ ఎదుకుంటాడు. కుర్రో కుర్రు నీకు బరకతు కూడా ఉంటది, పెట్టు బిడ్డ పెట్టు. సందు పనుల సత్తిగా నేను గుర్తుపట్టలేదు అనుకున్నావా? వామ్మో, జర్రంతల తాయెత్తు కట్టి కండ్లే పసరు కూడా వస్తుంటేవి కదా నువ్వు. అక్క నేను లోడా సంగిలాగా వేసుకోలేను కదా అక్క, ఎట్లా గుర్తుపట్టినావు అక్క నువ్వు? కోయేదో రేషం కట్టినావు, నేను కూడా గుర్తుపట్టలేదు కానీ చివరికి సత్తిగానికి కడుపు నిండా తలకాయ కూర బోటి కూర పెట్టమంటే నేను గుర్తుపట్టానా తమ్మి? తలకాయ కూర అంట అని చెప్పి మా అక్క కూతగా దొరికిపోయినరా నాయన. బైపాస్ మిస్టేక్ లా చెప్పిన. అమ్మా వెళ్తాయా ఇప్పుడు అక్క పెట్టుకున్నా నేను ఏటూరు నాగారం బొమ్మంటే నువ్వు వేషాలు కట్టి కొండదేవర పలుకు కుర్రో కుర్రు అనుకుంటా తిరుగుతున్నావు. ఒక్క పెద్దిలేకరి ఫాష మేరగిరి సారు పోతేనే పోలీసు వాళ్ళు కొట్టిండ్రక్క. నేను లొడా సంగిలాగా వేసుకొని పోతున్నా అంటే నన్ను ఫొట్టు కొడతారు, ఇంకా నేనేం పోనక్క. చూసిండు రానులా మా సత్తిగాని వేషాలు, పోరడి వేషాలతోనే పొద్దులా తీసిండు. మా సత్తిగానికి కోయిదో రేషం మంచిగా సెట్ అయింది కదా. మావాడు ఎన్ని వేసినా సెట్ అవుతాడు మంచిగా. ఒక్క ఫోను మా బుజ్జితాను ఉన్నదో లేదు. హలో అక్క, సరే మంచుకున్నా కానీ నువ్వు ఒకసారి బుజ్జికి పోను, నేను బుజ్జితో మాట్లాడాలా. బుజ్జి మంచుకున్నావారా? చదివేం దాకా వచ్చింది? ఇగో నువ్వు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి. నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావు అనుకో, నేను నీకు ఈ స్మార్ట్ ఫోన్ కొనిస్తా, సరేనా? ఏంది నీకు కొనిస్తే తమ్ముడు ఏడుస్తాడా? దాందే ముందురా ఆను కూడా ఒకటి కొనిస్తా. మళ్ళీ ఏమైందే? మీ అమ్మ తిడుతుందా ఫోన్లు వాడితే? దాని ముఖం దానికోటి కొనిచ్చినామనుకో మంచిగా వంట చేసుకుంటా సెల్ఫీలు దిగుతుంది, మీ తెరవే రాదు. హావుగాని మీ నాయన ఇంకెన్ని రోజులుగా డబ్బా ఫోన్ వాడతాడే? అది చూస్తే నాకే సిగ్గు అనిపిస్తుంది. సరేతి మీ నాన్నకు కూడా నేనే ఒకటి కొనిస్తా, సరేనా? నా పేరు చెప్పి పండగ చేసుకోమను. ఏమంటున్నామ్మా? సరేనా? ఏంటండి గన్ని పైసలు ఎక్కడి అని అడుగుతున్నావా? బుజ్జి నీకు ఫోన్ కావాలా, ఇచ్చులు ఖర్చులు కావాలా? ఏదో పాపం పని కొనిస్తా అంటే పెద్ద ఇంకన్నీ నన్ను అడుగుతుంది.
మార్కెట్లకు ఇంకో కొత్త ఫోన్ రాబోతున్నది. పేరు ఫ్రీడమ్. వెనక కెమెరా, ముంగటి కెమెరా, 2 సిమ్ములు, 4 సినిమాలు పట్టే మెమొరీ కార్డు, 1 GB ర్యాము, బోముతోని ఏక్ నెంబర్ ఉంటుందట. తెల్లగా ముద్దుగున్నది కదా, కానీ రేటు చెప్తే ముఖం నల్ల పడుతుంది. అంటే ఏ 20,000 30,000 అనుకునేరు, 251 రూపాయే. మీరేం కన్ఫ్యూజ్ కాకుండ్రి, మేం చెప్పింది 251, మీరు ఇన్నది 251. తొడిగే కవర్ కూడా రాదు, సెల్ ఫోన్ ఎట్లొస్తుంది అని షాక్ అయిండ్రులే. మేక్ ఇన్ ఇండియా పథకం కింద దీన్ని తయారు చేస్తున్నామని కంపెనీ వాళ్ళు సాటింపేస్తుండ్రు. పువ్వు గుర్తోళ్ళు పోయి పరదా గుంజుకొచ్చిండ్రు. ఇంకా దుకాన్లకు రాలే, కంప్యూటర్లనే ఆర్డర్ ఇయ్యాలే అని షరతు పెడితే ఫస్ట్ సెకండ్లా 6 లక్షల మంది కట్టుకొచ్చే వరకు కనెక్షన్ కట్ అయిపోయిందట. ఒక్కొక్కరు 5-6 ఫోన్లు బుక్ చేసిండ్రట. మళ్ళా పైకం కూడా ఇప్పుడు కట్టేదేం లేదు. 4 నెలల తర్వాత ఫోన్ చేతికొచ్చినాక 251 చదివించుకుంటే సరిపోతుందట. ఫ్రీడమ్ కంపెనీ ఇచ్చిన షాకుతోని కడమ కంపెనీ ఓనర్ల బ్యాటరీలు గాలిపోయినాయట. మతలవేందో అనుకోమని సెంటర్ సర్కార్కు ఉత్తరం రాసి జవాబు కోసం సిగ్నల్ ఉన్న జాగల నిలబడ్డారట. ఈ దెబ్బకు చైనా సెల్ ఫోన్ కంపెనీలు వాళ్ళ దేశంలో అమ్ముకుంటందుకు ఈ కంపెనీకే ఆర్డర్ ఇస్తుండొచ్చు. కానీ ఫ్రీడమ్ కంపెనీ సార్లు మీ మీద చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. మీరు ఎట్లా తయారు చేసిండ్రో చెప్పకుంటామాయే గాని 251కే పబ్లిక్ చేతులు పెట్టి ఓ ఏడాదో 6 నెలల్లో గ్యారంటీ ఇస్తే చాలు. సినిమాలల్లా కొత్త కొత్త డిజైన్లతోని డ్రెస్లు చూస్తుంటారు కదా. రాజుల వేషాలు కడితే కిరీటాలు, కత్తులు, బికారి వేషాలు వేస్తే బొచ్చెలు, చినిగిపోయిన అంగీలు, తీరొక్క తీర్ల నెత్తెంటికెలు, టోపీలు, ఇవన్నీ ఏడికెళ్ళి తెస్తారనుకుంటారు. సినిమా తీసేటోళ్ళే తయారు చేస్తారు. కిరాయి ఇచ్చే దుకాణాలు కూడా ఉంటాయి. ఆడికెళ్ళి తెచ్చి వేషాలు అయిపోగానే మళ్ళీ పోయి ఇచ్చేస్తారు. అగో సేమ్ టు సేమ్ గిట్లనే చేసిండ్రు గా దవాఖాన్లో కూడా. మహబూబ్నగర్ దవాఖాన్ల పెద్ద సార్లు ఎంత తెలివి కల్లోళ్ళు అంటే మాటల్లో చెప్పుడు మాతోటి కాదు కానీ ఓ పని మీరే చూడుర్రి. పేదోళ్ళ దవాఖానను పెద్దగా చేసి అర్జెంట్ ఆపరేషన్లు కూడా అల్కగా చేసే ఐసీయూను షురూ చేసిండు ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సారు. మొస చూసేది, బీపీ చూసేది, ఆపరేషన్లు చేసినప్పుడు మంచి గాలి పెట్టేటి, గిట్ల అన్నిటితోటి ఇయాల్టి కాడ నుంచి వైద్యం చేస్తాం. పేదోళ్ళు ఎవ్వరు ప్రైవేట్ దవాఖాన ఓడు అక్కరే లేదని మంత్రి సార్ చెప్పిండు. వీరికి మంచిగానే ఉన్నది కానీ ఇట్లా మంత్రి సార్ ఓంగానే అట్లా మిషన్లు అన్ని తీసేసిర్రు. ఎందుకో ఎరికేనా, ఒక్కరోజు కోసం అని కిరాయికి తెచ్చిర్రట వాటిని అన్నిటినీ. మరి ప్రభుత్వం పైసలు ఇవ్వలేదా అంటే అది కాదు, నిధులు ఇవ్వకుండానే ఓపెనింగ్కి వస్తారా ఎవరన్నా? అగో అంత ఎగురం కల్లా డాక్టర్లు మంత్రి సార్కు పేషెంట్లతో ఎట్లా చెప్పిస్తున్నారో చూడురి. గట్ల పేషెంట్లను కంటికి రెప్పలెక్క చూసుకునే డాక్టర్లు పానాలు పోసే మిషన్లను మాత్రం కిరాయికి తెచ్చిపెట్టిర్రు. అటంకి ముచ్చటి విలేకరులకు తెలిసి లొల్లే వరకు కొనుక్కొచ్చి పెట్టిరు. కానీ ఈ డాక్టర్లు వైద్యం చేసే చదువుతోని ఈ చదువు కూడా చదివిర్రు అంటే ఎంత పెద్ద పనుల్లో అనుకుంటున్నారు మహబూబ్నగర్ జనం. ఎంఆర్ఓ ఆఫీసుల ముంగట ధర్నాలు, రోడ్ల మీద రాస్తరోకోలు, టెంట్లు వేసుకొని ఉడకపోయంగా నిరాహార దీక్షలు చేసుడు కామన్. బస్సులాపుడు, లీడర్ల కార్లకు అడ్డం పడుడు కూడా పాత పద్ధతే. ఇక సెల్ ఫోన్ టవర్లెక్కి దుంకుతామని బెదిరించుడైతే మా చెత్త ఐడియా. మీరు కూడా జరంత అప్డేట్ కాన్రి, లోకం చూడండి ఎట్లా మారుతుందో. వీళ్ళు పడవల మీద రుయ్యమని ఉరుకుతాంది చేపల షికారి కాదు, ధర్నాకు. అంటే అవతలొడ్డుకోయి ధర్నా చేస్తారేమో అని అనుకునేరు. కాదు, సముద్రంలా ఆఫీసర్లతోని లడాయిపోతుండ్రు. సముద్రంలా అడుగున గ్యాస్ ఉన్నది లేనిది పరీక్షలు చేస్తేందుకు సర్కార్ గ్యాస్ కంపెనీలు తిరుగుతున్నారు. లోపట పెద్ద పెద్ద బాంబులు వేలుస్తున్నారట. చేపల షికారికి వచ్చేటోళ్ళని రావద్దని ఆర్డర్ వేసిండ్రట. వస్తే వలలు గుంజుకొని ఎల్లగొడుతున్నారట. మన పక్క రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా చిన్నమైన వాణిలంక అనే ఊర్లే. చేపలు పట్టకుంటే ఇంట్లో వెళ్ళదాయే, పోదామంటే పోలీసోళ్ళు ఓనిస్తలేరని పడవలకు నల్ల జెండాలు కట్టుకొని సముద్రంలో పోయి ధర్నా చేసిండ్రు. ఆఫీసర్లు చేస్తున్న సర్వేలకు అడ్డం పడదాం అనుకున్నారు కానీ వీళ్ళతోని కాలే. కానీ సార్లు సర్వే చేస్తే చేసిండ్రు కానీ చేపలు పట్టి బతికేటోళ్ళ పనిని బంద్ పెడితే ఎట్లా సారు? వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు కాదు. సర్వే పనులు ఒడిసేదాకా రోజుకింత లెక్కని కట్టియుండ్రి, గప్పుడు ఎవ్వరికి తిప్పలుండది. ఎవలన్నా ఎవరు ఈ వార్త రాసింది? అసలు మీకేం పని లేదా? నేను ఎన్ని మాటలు చెప్పాలా మీకు? అసలు నాకు ఒకటి అర్థం కాదు, నేను మీకు ఎట్లా కనబడుతున్నా? నేను చెప్పిన మీకు మొన్ననే ఈసొంటి వార్తలు రాయకుండ్రి, నాకు తలకాయ నొప్పి లేకుండ్రి అని. ఈనరా అసలు నా మాట?
ఎట్లా చెప్తే అర్థమైతే అసలు మీకు? అరే రామా, ఇంటికాడ అవే ముచ్చట్లు, ఈడికొస్తా అవే ముచ్చట్లు. నేను చెప్పా గిరేంటిదో చెప్పుకుంటే సూతము. తిండి అంటే బండి కడతాడు, సత్తి గిరి కూడా తెలియరా? ఆ నెఫకాయ అంటారు కదా. కారు ఆ నెఫకాయ కాకపోతే దోసకాయ కావచ్చు అనుకునేరు. గది కూడా కారు వంకాయ. నల్గొండ జిల్లాలో ఉన్న ఒక ఊర్లో గిన ఫెరాట్లా కాసినాయి గింత పెద్ద వంకాయలు. గీ చెట్టుకు మసాలాలు గిసాలాలు ఏమీ వేయలేరంట. గింత పెద్దగా ఉన్నాయేంట్రా నాయన అని తక్కెట్ల పెట్టి జోకితే కిలో వజన్ దూగిందంట. మళ్ళా కూర కూడా మస్తు కమ్మగా ఉన్నదంట. ఒక్క వంకాయ తెచ్చుకుంటే 4 పూటలు తినొచ్చు కదా. ఓ అన్న, గా ఇస్తున్నాం, నువ్వు నాకు కూడా ఇయ్యవా? బకెట్ల మన్ను పోసి మా ఇంట్లో పెట్టుకుంటా. వంకాయలు కాసినాక ఏమి రుసిరా దమాకు దీని రమర్చి ఫిరేష్ కూరగాయలలా రాజు ఎవరెవడంటే ఇంకా చెప్పాలి నా వంకాయ దాన్ని మంచిగా పాట పాడుకుంటుంది ఇంత. కొత్తిండ్ల మీద కొండంతాచ, వచ్చినోళ్ళు తినొచ్చు దోశ. పనిమంతుడు పద్మారావు సారు తెలిస్తే సప్పట్లు కొడతారు మీరు. సైకిల్ కి సూటి పెట్టిన జగనాలు, పంకలు పైలమన్న చంద్రాలు. అగ్వకే స్మార్ట్ ఫోను, నింపుకొచ్చుకోండి వ్యాను. తీన్మార్లకొచ్చిన కోయదొర, కుర్రో కుర్రు మా తల్లి సమ్మక్క సారలక్క నిమ్మలమ్మ నీడలమ్మ డోలు ముత్తి పడిగిద్దరాజు గోవిందరాజు జనాలందరినీ సల్లంగా చూడాలి. కుర్రో కుర్రు. నేను ఇలా పట్టుకొచ్చిన ముచ్చట్లన్నీ మీకు చెప్పేసిన. రేపు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. నమస్తే.